యాకోబు పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నుండి చివరి వచనం వరకు ఒక్కొక్కరం ఒక్కొక్క వచనం చదువుదాం. 2వ అధ్యాయము 14వ వచనం నుండి చివరి వరకు ఒక్కొక్కరం ఒక్కొక్క వచనం చదువుదాం. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతనిని రక్షింపగలదా? చదువుతారా మీలో? సహోదరైనను నిజములై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు ఇంకొక చదవండి. మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి, చలికాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదవును. ఇంకొక చదవండి. క్రియల చేత గుడ్. నెక్స్ట్ ఇంకొకరు నేను చదువుతాను. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలా నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణకుచున్నవి. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము విఫలమైనదని తెలిసి కోరుకుంటున్నావా? సహోదరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసం అతనికి క్రియలతో కూడి కార్యసిద్ధి చేసిన నీవు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదని గ్రహించుచున్నావు కదా. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగింది. మనుష్యుడు విశ్వాసము మూలన మాత్రము కాక క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించింది. ఇంకొకటి 27 వచ్చి చదువు. వాటి వలనే చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడిన కదా. ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతము, అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. వెరీ గుడ్. చాలు. మాటలు గమనించండి. ఇక్కడ 2 మాటలు ఉన్నాయి. ఏంటి ఆ మాటలు అంటే విశ్వాసము, క్రియలు. విశ్వాసము, క్రియలు. విశ్వాసం అంటే ఏంటంటే నమ్మకం. విశ్వాసం అంటే ఏంటి? నమ్మకం. క్రియలంటే పనులు. క్రియలంటే పనులు. భక్తి చేయడం అంటే పనులు చేయటమా, లేకపోతే భక్తి చేయటం అంటే నమ్మకం ఉంచటమా? రెండు ఉండాలి. క్రియలు ఉండాలా, భక్తి ఉండాలి. అంటే విశ్వాసము ఉండాలి. విశ్వాసము లేకుండా భక్తి చేస్తే దాని భక్తి అంటారు. లేక క్రియలు లేకుండా భక్తి చేస్తే దాన్ని కూడా భక్తి అనాలి. భక్తి అంటే భక్తికి క్రియలు ఉండాలి, రెండవది విశ్వాసము ఉండాలి. ₹1 బిళ్ళకి, నాణ్యానికి ఏమేమి ఉండాలా? ఒకవైపు బొమ్మ ఉండాలి, ఇంకోవైపు గొలుసు ఉండాలి. లేకపోతే అచ్చు అంటారు కదా, దాన్ని బొమ్మ గొలుసు ఉండాలి. ఒకటే ఉంటే దాన్ని చెల్లిద్దా? రెండు ఉండాలి.
రెండు ఉంటేనే భక్తి. రెండు ఉంటేనే భక్తి. ఎందుకనంటే చాలామంది భక్తి అంటే కేవలము క్రియలు చేస్తూ ఉంటారు. కేవలం క్రియలే చేస్తుంటారు. మీకు తెలుసు కదా, యేసయ్య ఒక ఇంటికి వెళ్ళాడు. బేతనయ్య అనే ఊర్లో ఒక ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంట్లో ఇద్దరు అక్క చెల్లెలు ఉన్నారు. ఎవరు? మార్త, మరియా. మార్త ఏమో వంటగదిలో క్రియలు చేస్తుంది. మరియేమో యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని విశ్వాసం చూపుతా ఉంది. అప్పుడు యేసయ్య ఏమన్నాడంటే, అమ్మా మార్త, నీలో క్రియలు ఉన్నాయి, కానీ నీ క్రియలతో ఏం కావాలంటే విశ్వాసం కూడా కావాలి అన్నాడు. నీ క్రియలకు విశ్వాసం కూడా అవసరం. క్రియలు అవసరము. రెండవది, క్రియలకు ఏమవసరము? విశ్వాసం కూడా అవసరం. విశ్వాసం కూడా అవసరం. వాస్తవానికి మార్తలో చాలా మంచి క్రియలు ఉన్నాయి. ఎప్పుడు బేతనీకి వచ్చిన మార్తమ్మ యేసయ్య ఇంటికి వెలుసుకొచ్చుకుంటుంది. క్రియలు ఉన్నాయి ఆమెలో. యేసయ్య రాగానే యేసయ్యకి అన్ని ఏర్పాటు చేసేది ఆమె. కానీ ఆమెలో ఏం లేదంటే విశ్వాసం లేదు. విశ్వాసం లేదు. వాక్యం తెలుసు ఆమెకి. దేవా, నా తమ్ముడు చచ్చిపోయాడు, అసలు నువ్వు గనక ఎన్నుంటే మా తమ్ముడు అసలు చచ్చిపోయేవాడే కాదు అంటే, అప్పుడు యేసయ్య ఏమన్నాడు తెలుసా? ఇప్పుడు నేను వచ్చాను కదమ్మా, నీ తమ్ముడు బ్రతుకుతాడులే అన్నాడు. అంటే అప్పుడు ఆమె ఏమైంది తెలుసా? నాకు తెలుసులే, నువ్వు చచ్చిపోయి నువ్వు తిరిగి లేచి నువ్వు వచ్చేటప్పుడు అప్పుడు మా తమ్ముడు లేస్తాడు, పునరుద్ధానం నాకు తెలుసులే అనింది. అప్పుడు యేసయ్య ఏమన్నాడు తెలుసా? నమ్మితే నీవు దేవుని మహిమను చూస్తావు. నమ్మితే నీవు దేవుని మహిమను చూస్తావు. కాబట్టి ఆమెలో క్రియలు ఉన్నాయి, కానీ ఏం లేవు? విశ్వాసం లేదు. క్రియలు ఉండాలి, విశ్వాసం కూడా ఉండాలి. చూడండి, మనం యేసయ్య నమ్ముకున్న వాళ్ళమైతే మనలో ఎవరైనా భోజనానికి లేని వాళ్ళు ఉన్నారనుకోండి, వస్త్రానికి లేని వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళతో వెరీ గుడ్, నీకు ఆహారం లేదు కదా, వస్త్రం లేదు కదా, ఏం కాదులే, నేను ప్రార్థన చేస్తానులే అంటే వాడికి అన్నం వచ్చిందా? ఏం పర్లేదులే, నీకు అన్నం లేకపోతే లేకపోయిందిలే, వస్త్రం లేకపోతే లేకపోయిందిలే, నేను నీకోసం ప్రార్థన చేస్తూ ఉంటానంటే వాడికి వస్త్రం వచ్చిందా? మనం ఏం చేయాలి? వాడికి ఆహారం ఇవ్వాలి, వాడికి కావలసిన వస్త్రాన్ని ఇవ్వాలి. ప్రార్థన చేయడం అనేది విశ్వాసము. ప్రార్థన చేయడం అనేది విశ్వాసాన్ని తెలియజేస్తుంది. అలాగే వాడికి కావలసిన ఆహారాన్ని ఇవ్వడము, వాడికి కావలసిన వస్త్రాన్ని ఇవ్వడం అనేది ఏం తెలియజేస్తుందంటే క్రియల్లో తెలియజేస్తుంది. క్రియలు ఉండాలి. రెండవది విశ్వాసము ఉండాలి. విశ్వాసము ఉండాలి. క్రియలు లేకుండా విశ్వాసం ఉంటే, లేక విశ్వాసం లేకుండా క్రియలుంటే, విశ్వాసం లేకుండా క్రియలుంటే అది ఎట్లాంటిదంటే ప్రాణము లేని శరీరం ఎట్లాంటిదో ఆ భక్తి కూడా అట్లాంటిదే. ప్రాణము లేని శరీరము. అందుకే ఆయన ఏమంటాడంటే మృతుడా అంటాడు. మృతుడు అయిపోయావు నీవు అంటాడు కదా. ఆ మాటలు చూడండి, అక్కడ దేవుని వాక్యము ఏమంటుందంటే వ్యర్థుడు. చూడండి 17వ వచనం. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైన దగును. ఒంటిగా ఉండి మృతమైన దగును. ఇచ్చరా, ఒంటిగా ఉండి మృతమైన దగును. ఇంకొక మాట ఏముందో తెలుసా? ఇంకొక మాట ఏముందంటే వ్యర్థుడా. ఎన్నో వచనం? వ్యర్థుడా. 20వ వచనం చూడండి. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నావా? క్రియలు లేని విశ్వాసము నిష్ఫలము, ఫలముండదు. క్రియలు లేని విశ్వాసం నిష్ఫలం. క్రియలు ఉండాలి, రెండోది విశ్వాసం ఉండాలి. ఈ మార్తమ్మ ఏం చేసిందంటే యేసయ్యని లాజరు సమాధి దగ్గరికి తీసుకెళ్ళి, అయ్యా
ఆ తలుపు దీబాక, ఆ బండ దీబాక, మా తమ్ముడు చచ్చిపోయి 4 రోజులు అయిందయ్యా, కంపు కొడతాడయ్యా అంటది. అప్పుడు ఏసయ్య అన్నాడు తెలుసా, నీకు నమ్మకం ఉంటే ఆ రాయి తీసేయమంటాడు. నీకు నమ్మకం ఉంటే ఆ రాయి తీసేయమంటాడు, తొలగించమంటాడు. ఎప్పుడైతే ఆ విశ్వాసపు క్రియ జరిగిందో, విశ్వాసం ఉన్నది, రెండవది అక్కడ ఏం జరగాలి? క్రియ జరగాలి. విశ్వాసపు క్రియ జరిగిందో అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, లాజరు బయటికి రా అన్నాడు. అర్థమైందా? దేవుని యొక్క ఆశ్చర్య క్రియలు మనం చూడాలంటే, దేవుని యొక్క పునరుద్ధానపు శక్తి మనం అనుభవించాలంటే, మనలో ఏముండాలంటే విశ్వాసం ఉండాలి, క్రియలు ఉండాలి. క్రియలు ఉండాలి. అబ్రహాం తెలుసు కదా, అబ్రహాంకి ఎంతమంది పిల్లలు? అబ్రహాంకి ఎంతమంది పిల్లలు? ఒక్కడే, ఆయన పేరు ఇస్సాకు. అబ్రహాంకి పిల్లలు ఎంతమంది? ఆయన పేరు ఇస్సాకు. ఈ ఇస్సాకుని దేవుడు ఏమన్నాడంటే, ఈ అబ్రహాముతో ఏమన్నాడంటే, అబ్రహాము, ఒక్కడయ్యున్న నీ కుమారుణ్ణి నాకు బలిగా ఇచ్చేసే, ఒక్కడయ్యున్న నీ కుమారుణ్ణి నాకు బలిగా ఇచ్చేసే అన్నాడు. అప్పుడు అబ్రహాం ఏం చేశాడు తెలుసా? అబ్రహాం ఏం చేశాడంటే, ఈ కొడుకుని ఇచ్చిన దేవుడు, ఈ కొడుకుని దేవుడికి ఇచ్చేసే, దేవుడు కూడా నాకు ఇంకో కొడుకుని కూడా, నాకు 100 ఏళ్ళు అప్పుడు దేవుడు ఈ కొడుకుని ఇచ్చాడే, ఇప్పుడు మళ్ళీ ఆయన అడుగుతున్నాడు, ఆయన దానికి ఇచ్చేసాను అనుకో, మళ్ళీ నాకు ఇంకో కొడుకుని ఇస్తాడా? ఈయన్ని ఇచ్చినాడు ఇంకొకటి ఈడ. నమ్మాడు, దేవుణ్ణి నమ్మాడు. దేవుణ్ణి నమ్మి ఆయన ఏం చేశాడు తెలుసా? క్రియలు చేశాడు. ఏం క్రియ చేశాడంటే, దేవుడు తన కుమారుణ్ణి అడిగినప్పుడు తన కుమారుణ్ణి తీసుకుని వెళ్ళి బలిపీఠం కట్టి, బలిపీఠం మీద ఆయన్ను బలిగా అర్పించబోయినని లేదు, అర్పించను అని ఉంది. అర్పించేశాడు, బలిగా అర్పించేశాడు. ఆయనలో ఆ క్రియ చేశాడంటే, ఆయనలో ఏముందంటే విశ్వాసం ఉంది. మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తి గలవాడని ఎంచాడు. చాలాసార్లు మనలో విశ్వాసం ఉంటుంది కానీ క్రియలు ఉండవు. చాలాసార్లు క్రియలు ఉంటాయి కానీ విశ్వాసం ఉండదు. చాలామంది దేవుని నమ్ముతారు, నమ్మి ఏం చేస్తారంటే చర్చిలో ప్రసాదం పంపిస్తారు, ఫలహారం పంపిస్తారు, చర్చిలోకి ఫలహారం పంపిస్తారు. వాళ్ళు మాత్రం రారు. అంటే వాళ్ళు ఏముంది? క్రియ అయితే జరిగింది కానీ వాళ్ళు ఏం లేదు, నమ్మకం లేదు. క్రియలు ఉండాలి భక్తిలో. రెండోది విశ్వాసం ఉండాలి. దయ్యాలు కూడా యేసయ్య అంటే భయపడతాయి. అమ్మో యేసయ్య అంటే వస్తాయా? దేవుని సన్నిధిలోకి దయ్యాలు వస్తాయా? రావు, భయం. కానీ ఒక విషయం తెలుసా? దయ్యాలు ప్రార్థన చేస్తాయా? దయ్యాలు సాక్ష్యం చెప్తాయా? దయ్యాలు దేవుణ్ణి స్తుతిస్తాయా? మహాగణుడ మహోన్నతుని స్తుతిస్తాయా? నమ్మకం, వాటికి భయం. దేవుడు తెలుసు, దేవుడి కుమారుడు తెలుసు, వాటికి విశ్వాసం ఉన్నది. కానీ వాటి దానిలో ఏమున్నదంటే క్రియలు ఉండవు. అందుకే ఆయన ఏమంటున్నాడు తెలుసా? దయ్యములు కూడా విని, 19వ వచనం చూడండి, దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలా నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి, మనమన్నా కాస్త దేవుడు అంటే భయపడం, కానీ దయ్యాలకి దేవుడు అంటే భయం. మనకేమో ఎవరంటే భయం? మనకి ఎవరంటే భయం? మనకు దేవుడు అంటే భయమా? నిజం చెప్పండి, మనకి ఎవరంటే భయం? తల్లిదండ్రులు అంటే భయమా? గుడ్. ఇంకా భర్త అన్న భయమే, ఇంకా దేవుడన్న భయమే. వీటందరికంటే ఏదంటే భయం? దయ్యాలంటే భయం. వీటన్నిటికంటే ఎవరంటే భయము? దయ్యాలంటే. దేవుడికి ఎట్టి పరిస్థితుల్లో భయపడం. కానీ ఏమాత్రం కళ్ళలో కనుక దయ్యం కనపడిందంటే ఇంక ఎదురు పోయేదిలే. మనకేమో దయ్యం అంటే భయము. దయ్యానికి ఎవరంటే భయం? దేవుడు అంటే భయం.
మనము దేవుడికి మాత్రం భయపడం. ఎవరికి భయపడుతుంటాం? దయ్యాలకు భయపడుతుంటాం. దేవుడు అంటాడు, భయపడకు, నేను నీకు తోడే ఉన్నాను, గాఢాంధకారపు లోయల్లో సంచరించిన నేను నీతో ఉంటాను, నా దుడ్డు కర్ర నా దండం నిన్ను ఆదరిస్తుంది, నిన్ను నేను నడిపిస్తానంటుంటాడు. ఆయనకి ఏమాత్రం భయపడం. కానీ మనమేమో ఎవరికి భయపడతాం? దయ్యానికి భయపడతాం. దేవుని వాక్యం ఏమని తెలుసా? దయ్యాలేమో దేవునికి భయపడుతున్నాయి, కానీ ఒక విషయం తెలుసా? నమ్మి వణకుచున్నవి, కానీ వాటిలో ఏముండదంటే నమ్మకమే ఉంటుంది కానీ క్రియలు ఉండవు. నమ్మకమే ఉంటుంది కానీ క్రియలు ఉండవు. దేవుని పిల్లలు ఏం చేస్తారంటే, సార్ నాకు యేసయ్య అంటే నమ్మకం సార్, ఎప్పుడు నా దగ్గరే ఉంటాడు సార్ అంటాడు అని ఏం చేస్తాడు చెప్పండి? ఎప్పుడు నా దగ్గరే ఉంటాడు సార్ అనేదాను జేబులో నుంచి గ్రీటింగ్ బయటికి తీస్తాడు, ఇదిగోండి సార్ అంటాడు. లేకపోతే మెడలో ఒకటి సిలువ ఏదో ఒకటి ఏలాడుతుంది, లేకపోతే ఈ చేతికి ఒకటి ఏలాడుతుంది, నా దగ్గరే ఉంటాడు సార్ అంటాడు. ఈ ఈ ఈ బొమ్మ జేబులోనే పెట్టుకొని ఈ ఏడకు పోతాడు, అలా తేల్తాడు పోయి. పాస్టర్ గారి ఇంటికి వచ్చాయా, చర్చికి రాయా అంటే ఏమంటాడు? పదేవాడు సార్ ఎప్పుడు నా దగ్గరే ఉంటాడండి. చూసారా? మనము దేవునికి భయపడాలి. ఎవరికి భయపడాలా? భయపడడంలో నమ్మకముతో భయపడాలి. రెండోది క్రియలతో భయపడాలి. విశ్వాసం ఉండాలి, రెండోది క్రియలు ఉండాలి. అబ్రహాములో విశ్వాసం ఉన్నది, రెండోది అబ్రహాములో ఏముందంటే క్రియలు కూడా ఉన్నాయి. అబ్రహాములో క్రియలు కూడా ఉన్నాయి. అబ్రహాము చూడండి, అబ్రహాములో విశ్వాసము ముందా, క్రియలు ముందా? అబ్రహాములో విశ్వాసం ముందా, క్రియలు ముందా? విశ్వాసమే ముందు. ఎందుకనంటే అబ్రహాములో సున్నతి అనేది క్రియ, విశ్వాసపు క్రియ. దానికంటే ముందే ఆయన దేవుణ్ణి నమ్మాడు. అబ్రహాము, నువ్వు బయటికి రా, మీ అమ్మ నాన్న వదిలిపెట్టు, నీ దేశాన్ని వదిలిపెట్టు, నీ బంధువులను వదిలిపెట్టు, నేను నిన్ను దీవిస్తానంటే వెంటనే అబ్రహాం ఏం చేసేది తెలుసా? దేవుణ్ణి నమ్మి అన్నీ వదిలిపెట్టి వచ్చాడు. కాబట్టి ఆయనలో విశ్వాసం పనిచేసింది. ఆయన ఆ ప్రయాణం చేస్తూ కనానుకు వెళుతున్నప్పుడు ఒకరోజు దేవుడు అన్నాడు, నిన్ను ఈరోజు చంపేస్తాను అబ్రహాం అన్నాడు. వెంటనే తన భార్య ఏం చేసిందంటే సున్నతి చేసి ఆయనను ధర్మశాస్త్రపు క్రియలలోనికి తెచ్చింది. అబ్రహాములో క్రియలున్నాయి, అబ్రహాములో విశ్వాసం కూడా. ఇంకొక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. అక్కడే చివరి వచనం చదవండి. చివరి వచనానికి ముందు వచనం, చివరి వచనానికి రాహాబును వేశ్యను చూడండి. రాహాబును వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడెను. చూచారా? ఇక్కడ ఒక ఆమె ఉంది, ఆమె పేరేంటి? రాహాబు. ఆమె పేరేంటి? రాహాబు. వీళ్ళ దేవుడు తెలుసా? ఎరికో. వీళ్ళ ఊరు ఎరికో. ఈ ఎరికో మీదకి ఆ యెహోషువ అని ఆయన యుద్ధానికి వెళ్ళాలి. దేవుడు వెళ్ళమన్నాడు, నువ్వు వెళ్ళు, నేను నీకు జయమిస్తాను యెహోషువ అన్నాడు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, అసలు ఆ దేశం ఎట్లుంటుందో, ఆ పట్టణంలోనికి మనం ఎట్ట పోగలమో, ఆడ పరిస్థితులు ఏంటో కొంచెం పోయి చూసి రండి అయ్యా అని ఇద్దరుని పంపించాడు. వాళ్ళిద్దరు పోయి ఊరంతా తిరుగుతుంటే గుర్తుపట్టారు. వీళ్ళెవరో కొత్త వాళ్ళు అట్టుంది, మన ఊరోడు కాదని. ఎవరో మీరు అన్నాడు. వాళ్ళు ఏం చేశారు తెలుసా? భయపడి పరిగెత్తుకుంటే ఎక్కడికి వెళ్ళారంటే ఈ రాహాబ్ అని ఆమె ఇంటికి వెళ్ళిపోయారు. ఆ ఇంట్లో దాక్కున్నారు. ఆమె ఏం చేసిందంటే, ఎవరయ్యా మీరంటే వాళ్ళు చెప్పారు, మేము ఇశ్రాయేలీలమి, యెహోషువ పంపించాడు. వాయా మీరా? మీతో పని కాదు, మీరు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి వచ్చిన వాళ్ళు, దేవుడు మీ
దేవుడు మీకు తోడుగా ఉండి బండను పాయం చేశాడు, మీ దేవుడు గొప్ప దేవుడు, మీరే నిలబడి వచ్చారు అన్నాడు. అంటే వాళ్ళు చెప్పారు, ఈ దేశం మీదకి మేము యుద్ధానికి రాబోతున్నాం అన్నారు. అప్పుడు ఆమె ఏం చేసింది తెలుసా? ఈ దేశం గ్యారెంటీ మీ సొంతం అయిపోద్ది, ఈ దేశాన్ని దేవుడు మీకు ఇచ్చేస్తాడు, కాబట్టి మీరు ఈ దేశం మీద యుద్ధానికి వచ్చినప్పుడు నన్ను కానీ, మా అక్క చెల్లెండ్రను కానీ, మా అన్నదమ్ములను కానీ, మా తల్లిదండ్రులు కానీ ఏం చెయ్యొద్దయ్యా అని చెప్పి వాళ్ళతో ఒట్టు పెట్టుకుంటుంది. ఒట్టు పెట్టుకుంటే ఏమేం చేసిందంటే వాళ్ళని దాచిపెట్టేసింది ఇంట్లో దాచిపెట్టి వీళ్ళని తరుముకుంటా వచ్చారే. వాళ్ళు ఇంట్లోకి రాగానే ఏంటంటే ఎవరు కావాలి మీకు అంటదే. అప్పుడు వాళ్ళు అన్నారు, ఎవరో ఇద్దరు పరిగెత్తుకున్న మీ ఇంట్లోకి వచ్చారే, వాళ్ళు ఏంటంటే వాళ్ళ వచ్చింది నిజమే కానీ ఇప్పుడు ఇటు బట్టి వెళ్ళిపోయారు, తొందరగా తరుముకోండి అంటది. వచ్చింది నిజమే, ఇటు పోయారు, తొందరగా తరుముకోండి అంటది. వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. ఏమేం చేసింది తెలుసా వాళ్ళని? ఆమె ఇల్లు ఎక్కడంటే ఆ గోడ మీద, పెద్ద గోడది, గోడ మీద కట్టుకుంది ఇల్లు. నేరుగా ఆ కిటికీలో నుండి వాళ్ళిద్దరిని దించేసింది. ఏడకి దించింది? గోడ బయటికి దించింది, వెళ్ళిపోండి అని. వీళ్ళేమో లోపల ఎదుగుతున్నారు. ఏమేం చేసింది ఏడని? చిన్నగా ఆ కిటికీలో నుంచి లోపల బయటికి దించితే నేరుగా ఆ గోడ పక్కకు దిగారు, ఇంకెళ్ళిపోండి అని చెప్పింది. ఇక్కడ చూడండి ఒక మాట, ఆమె వారిని చేర్చుకోవడం, వారిని దాచిపెట్టడం. రెండోది ఆమె ఒక మాట అంటది, ఈ దేశమును దేవుడు మీకు ఇస్తాడనేది ఖాయం. మొదట అది విశ్వాసం, ఈ దేశాన్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడనేది విశ్వాసం. రెండవది వారిని దాచిపెట్టి వారిని ఆ కిటికీ గుండా దించేసి పంపించేయడం అనేది క్రియ. ఆమెలో క్రియలు ఉన్నాయి, ఆమెలో విశ్వాసము ఉన్నది. ఇంకొక మాట చెప్పనా? ఒకవేళ వాడు లోపలికి వచ్చి సోదా వేసింటే ఈ పరిస్థితి ఏంటి? రాజుగారు ఫస్ట్ ఏమైనా ఉరి తీసేవాడు. విశ్వాసంగా ఉండడం అంటే కేవలం యేసుప్రభు దేవుడు నమ్ముకోవటం కాదు. విశ్వాసం ఉండటం అంటే ఏం తెలుసా? మన విశ్వాసములో మనం మన క్రియలను కనపరచాలి. అది సంపూర్ణమైన భక్తి. ఈ రోజుల్లో చాలామంది యేసయ్య దగ్గరికి ఎందుకు రావటం లేదో తెలుసా? ఎందుకు రావటం లేదంటే దేవుని సన్నిధికి వచ్చే మనలో విశ్వాసం ఉంటుంది కానీ ఏం కనపడటం లేదు, క్రియలు కనపడటంలా. ఇందాక ఎవరో ఒక ఇంటికి పోతే నాతో అంటున్నాడు, ఇప్పుడే ఇందాక వచ్చి తర్వాత, సార్ దేవుని దగ్గరకు రావడం తప్పేం లేదు సార్, దేవుని నమ్ముకోవడం తప్పు లేదు సార్, దేవుని దగ్గరకు వస్తా కూడా అబద్ధం చెబుతున్నారు సార్, అదే బాధగా ఉందంటే. ఆయన రాడు మళ్ళీ చర్చికి అంటే నమ్ముకుంటున్నారు కానీ సార్ ఇలా లేవు, క్రియలు లేవు సార్ అన్నాడు. నమ్ముకుంటున్నారు కానీ ఏమి లేవు. ఒక విషయం చెప్తాను, దీన్ని ఎవరైనా చదువుతారా? చదువుతారు దీన్ని. దేవుని నమ్మనోడు దీన్ని ఊరు చదవరు, దేవుని నమ్మనోళ్ళు దీన్ని ఊరు చదవరు. కానీ ఎవరిని చదువుతారు తెలుసా? దీన్ని నేను చేతిలో పట్టుకొని వస్తా ఉన్నాను అనుకో, అందరు నన్ను చదువుకుంటుంటారు, నేనేందో బైబిల్ చేతిలో పట్టుకున్నాడు అని. అందరిలాగా నేను కేకలు వేస్తున్నాను అనుకో, అయ్యా దాని పక్కన పెట్టాయా అంటారు. అర్థమైందా? దీన్ని ఎవరు చదవరు. అందుకే బిల్లీ గ్రహం గారు ఏమన్నారంటే, బైబిల్లో ఉంది 4 సువార్తలే కానీ దేవునికి కావలసింది 5వ సువార్త అన్నాడు. మనుష్యులకి 4 సువార్తలు పనిలే, ఏ సువార్త కావాలి? ఎవరు 5వ సువార్త? మనమే. మనల్ని చూచిన వాళ్ళు ఎక్కడికి రావాలా? మందిరానికి రావాలి. ఎప్పుడు వస్తారు? మనం కేవలం యేసయ్య గొప్ప దేవుడు అని చెప్తే కుదరదు. యేసయ్య ఎంత గొప్ప దేవుడో మన జీవితంలో కనబడాలి. అర్థమైందా? యేసయ్యని తిడుతున్నారు, కొడుతున్నారు, యేసయ్యని దూషిస్తున్నారు, కానీ యేసయ్య నోరు తెరవలేదు, ఆయన గొర్రె పిల్లలాగా మౌనంగా ఉన్నాడని చెప్పామనుకో, అప్పుడు వాళ్ళు ఏమంటారు చెప్పండి? నీ సంగతి ఏందమ్మా అనరా? నువ్వేది మరి మేము ఒకటంటే 4 వడ్డిస్తుంటేవే అంటారా అనరా? మనలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. రెండోది క్రియలు ఉండాలి.
క్రియలు లేని విశ్వాసము మృతము. ప్రాణము లేని దేహము ఎటువంటి మృతమో, క్రియలు లేని విశ్వాసము మృతము. క్రియలు ఉండాలి, విశ్వాసము ఉండాలి. అది సంపూర్ణమైన భక్తి. దయ్యాల్లాగా ఊరకు దేవునికి భయపడితే ప్రయోజనం లేదు. లేకపోతే యేసు ప్రభు ఒక్కడే అని నమ్మితే ప్రయోజనం లేదు. దేవుడిని నమ్మితే చాలామంది ఏం చేస్తారు చెప్పమంటారా? దేవుడు ఒక్కడే అని నమ్ముతారు, ఏడికి వచ్చి ప్రార్థన చేస్తారు, గుడి దగ్గరికి పోయి ప్రసాదం తింటారు. లేరా కదా? ఎవడన్నా తిరుపతి నుంచి లడ్డు తీసుకొచ్చారనుకుని ఏం చేస్తారు? వాళ్ళు కదుకుంటే తినేసి ఉంటారట. అరే దేవుడు అక్కడ నమ్ముతున్నావు కదా, వాడేమో వాడి దేవుడి పేడ తీసుకొచ్చి నీకు ప్రసాదం పెడుతున్నాడుగా, నువ్వు దాన్ని తింటున్నావంటే ఏమని అర్థం? వాడిని కూడా నువ్వు దేవుడిని అంగీకరించినట్టేగా. అయ్యే క్రియలు లేకపోవడం అంటే దేవుడు ఒక్కడిని నమ్మటం కాదు, కానీ దేవుడు ఒక్కడిని నమ్మితే ఆ ఒక్కరి యందే నువ్వేముంచాలి తెలుసా? విశ్వాసం ఉంచాలి. ఆ ఒక్కరికి భయపడాలి, ఆ ఒక్కని ఎడల క్రియలు చేయాలి. క్రియలు లేని విశ్వాసము మృతము, విశ్వాసము లేని క్రియలు మృతము. కాబట్టి క్రియలు ఉండాలి. రెండోది విశ్వాసం ఉండాలి. చాలాసార్లు దేవుని దగ్గరికి వస్తాం, ప్రార్థన చేసుకోం. దేవుని దగ్గరికి వస్తాం, వాక్యం చదువుకోం కదా. చాలామంది వాక్యం చదువుకోరు, ప్రార్థన చేసుకోరు. ప్రార్థన చేసుకుంటాం సార్ అంటారు, వాక్యం చదువుకున్నాను సార్ అంటారు, ఇంకంతే కదా. కానీ దేవుని పిల్లలు విశ్వాసం ఉంచినట్లయితే ఏం చేయాలా? క్రియలు చేయాలి, క్రియలు చేయాలి, విశ్వాసము కూడా ఉండాలి. రెండు ఉండాలి. అబ్రహాములో చూచాము, రాహాబులో చూచాము. అలాగే ఎంతమంది విశ్వాస వీరులంతా చేసిందనే. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఏమన్నారు? యేసయ్య ఒక్కడే దేవుడు, నీ బొమ్మకు మాత్రం నమస్కారము చేయము. అది క్రియ. నీ బొమ్మకు నమస్కారం చేయం. మమ్మల్ని ఒకవేళ తీసుకెళ్ళి నువ్వు ఆ గుండంలో పడేస్తే మా దేవుడు రక్షిస్తాడు అనుకో. ఒకవేళ రక్షించకపోతే అప్పుడు బయటకు వచ్చి పెడతాం వాళ్ళ గండం. రక్షించినా పెట్టం, అది క్రియలంటే ఏంటో తెలుసా? కొన్నిసార్లు మన ప్రాణాన్ని కూడా పెట్టాల్సి వస్తుంది క్రియలు రుజువు చేసుకోవడానికి. క్రియల్ని రుజువు చేయడం అంటే సులువు కాదు. క్రియలు రుజువు చేయడం కోసం కొన్నిసార్లు ఏం చేయాల్సి వచ్చింది తెలుసా? మన ప్రాణాన్ని పెట్టాల్సి వచ్చింది. మరే మనం ఆదివారం నేను అప్పుడప్పుడు ద్రాక్షరసం రొట్టిస్తుంటానే. ఒక ఆమె చర్చికి పోతా ఉంది. చర్చికి పోతా ఉంటే వాళ్ళు ఆయన అన్నాడు, ఇంకొకసారి చర్చికి పోయావు ఇక మళ్ళీ నువ్వు బతకవు, చచ్చిపోతావు, నా చేతిలో నీ ఇష్టం అన్నాడు. జరిగిన విషయం చెప్తున్నా, గుర్తుపెట్టుకో. అయితే ఆమె ఏమనిందంటే, అయ్యా వచ్చే వారం నుంచి బాను కానీ రేపు ఒక్క వారం బాని అయ్యా అని. ఎందుకమ్మా అంటే మా పాస్టర్ గారు ఏం చెప్పాడంటే, వచ్చే వారం ఏసు రక్తము ఏసు శరీరం ఇస్తారంట, తీసుకొచ్చుకుంటాను అయ్యా నేను. ఏమి ఇస్తారంట? ఆయన అన్నాడు, ఏసు రక్తం ఇప్పుడే ఆడ దొరికిద్ది, ఆయన చచ్చిపోయి 2000 సంవత్సరాలు అయింది. శరీరం ఇంకాడుంది, అది ఎప్పుడో చచ్చిపోయి మట్టిలో కలిసిపోయి ఉండిద్ది. అంటే యేసు ప్రభు తిరిగి లేచాడని తెలియదు దానికి. కానీ ఏమేమని తెలుసా? అయ్యా లేదయ్యా ఇస్తానన్నాడు, అయ్యా నన్ను పంపించాయ్యా అని. ఆయన ఏమన్నాడు తెలుసా? పొయ్యి అవి రెండు కనుక తీసుకొని రాకపోతే ఇక నువ్వు ఇంట్లో కూడా రావద్దు అన్నాడు. అది ఇస్తే చాలు దేవా, అవి తెచ్చుకుంటాను, ఆ ఇంట్లో పెట్టుకుంటే చాలు అని చెప్పి వెళ్ళింది. ప్రార్థనలో కూర్చుంది. లైన్లో అందరికి పంచుతున్నారు. ఏంది రొట్టె పంచుతుంటే ఏమో నాకు కూడా కొంచెం పెట్టమంది. పెట్టి చూస్తుంది. రొట్టె ఏం చేయాలో అర్థం కాదు. గట్టిగా పట్టుకుంది. అందరు తింటున్నా ఏం మాత్రం అంటే ఒక గమ్ము పట్టుకోను. గట్టిగా పట్టుకొని ఇక ఏసు రక్తం తీసుకోవడానికి వీళ్ళే. ఎందుకు ఆ కప్పు మళ్ళీ అడగాలిగా, అది తీసుకోవడానికి వీళ్ళే. సరే ఎట్టొకటి దీన్ని ఇచ్చేది, దీన్ని ఏం చేయాలి ప్రభు అని
చేతిలో పట్టుకుని ఏడ్చుకుంటూ ఇంటికి పోతుంది కాదు. ఎందుకు? భర్తకు సమాధానం చెప్పాలా. ఏసై శరీరం తెచ్చుకుంటాను, ఏసై రక్తం తెచ్చుకుంటానని చెప్పి వచ్చిందేమో. చేతిలో పట్టుకొని ఇంటికి పోతుంది. చేతిలో పట్టుకొని ఇంటికి పోతా ఏడుస్తూ ఉంది. ఇల్లు దగ్గరకు వస్తుంది. ఇల్లు దగ్గరకు వచ్చే కొంచెం దడదడగా ఉంది ఆమెకి. ఈ చేతిలో ఏమో రొట్టె ఉంది, చెప్పడమేమో శరీరం తెస్తానని వచ్చింది. ఏం చేయాలో అర్థం కావడం. గమ్ము చేతిలో పట్టుకొని బాటిల్ దగ్గరికి పోయి బాటిల్ కొట్టింది. భర్త తలుపు తీసాడు. నువ్వు ఫస్ట్ అవి చూపిమన్నాడు. అయ్యా రక్తం ఇలేదు కానీ శరీరం ఇచ్చారయ్యా అనేది. ఏది చూపి అన్నాడు. చేతిలో ఉన్న రొట్టె ఎట్నే పట్టుకొని ఆయన చేతిలో పెట్టింది. చేతిలో ఉన్న రొట్టె ఎట్నే పట్టుకొని ఆయన చేతిలో పెట్టింది. ఆయన చేతులు ఇటు తీసుకోగానే ఏమైంది తెలుసా? ఆ రొట్టె శరీరం లాగా మారిపోయింది. వైజాగ్లో జరిగిన విషయం చెప్తున్నా. తీసుకెళ్ళింది రొట్టె, కానీ ఆ రొట్టె ఏమిగా మారిపోయింది తెలుసా? శరీరంగా మారిపోయింది. మెత్తగా అయిపోయింది, శరీరం లాగా ఉంది. దాన్ని తీసుకొని దాన్ని చూడంగానే ఆమె ఆశ్చర్యపోయింది. ఇదేంటి, నేను నీ చేతిలో పెట్టింది ఇది కాదయ్యా, రొట్టె అదయ్యా అంటున్నా. ఇదేంది తీసుకొచ్చి నా చేతిలో దీన్ని పెట్టి రొట్టె అంటావేంది అంటున్నాడు ఆయన. లేదయ్యా, వాడి శరీరం అన్నారు కానీ అది ఇచ్చింది రొట్టె అయ్యా అంటదేమో. లేదు ఇది మా నువ్వు తీసుకొచ్చింది ఇదే అంటాడు. కాదయ్యా, అందరిని తెచ్చిపెట్టారయ్యా, నాకు ఇచ్చింది రొట్టె అయ్యా అంటది. తేల్చుకుందామా పాస్టర్ గారి దగ్గరికి అన్నారు. ఇద్దరు కలిసి దాన్ని తీసుకొని వచ్చారు. వస్తే పాస్టర్ గారు అన్నాడు, అయ్యా నేను మాత్రం శరీరం మంచలేదు, నేను ఇచ్చింది రొట్టెనయ్యా. నీ చేతిలో మరి ఇది ఎట్ట మారింది తెలియదయ్యా. దేవుణ్ణి ఆశ్చర్య కార్యం నీ చేతిలోనే జరిగిందిగా, దేవుణ్ణి నమ్ముకోయా అంటే ఇద్దరు కలిసి ఆలయానికి వచ్చారు. ఆమె సాక్ష్యం ఏం చెప్పింది తెలుసా? పోయిన వారం నేను చర్చికి వచ్చినందుకు మా ఆయన నా ఒంటి మీద పెట్టిన వాత చూడండి, ఆ వాతలన్నీ కమిలిపోయి ఉన్నది, కమిలిపోయి ఉన్నాయి మొత్తం వాతలే. అయినా వాటన్నిటిని భరించి విశ్వాసంతో దేవుని సన్నిధిలోకి వచ్చింది. దేవుడు తన భర్తను రక్షించడానికి రొట్టెను ఏం చేశాడు? శరీరంగా మార్చేశాడు. మనం నమ్మాలి కానీ దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. ఆమె ఆ బాధను భరించి దేవుడు కావాలని దేవుని కొరకు ఆమె శ్రమను పట్టానికి కూడా ఒకవేళ ఆ రొట్టె శరీరంగా మారలేదు అనుకున్న పరిస్థితి ఏంటి? ఆ పరిస్థితి చస్తే చచ్చా, బతికితే బతికితా అనుకున్నట్టుగా ఆ రొట్టె చేతిలో పట్టుకొని వచ్చింది. దేవుడు ఆశ్చర్య కార్యాన్ని చేశాడు. మనం నమ్మాలి, మనము క్రియలు చేయాలి, విశ్వాసాన్ని కనుపరచాలి. దేవుడే మన పక్షాన కార్యము చేసే దేవుడు. ప్రార్థన చేద్దాం. కళ్ళవచ్చండి, ఒకరి తర్వాత ప్రార్థన చేయండి. ప్రభువా, నాకు విశ్వాసం దయచేయి, నాకు క్రియలు దయచేయి. క్రియలు విశ్వాసం ఉంటేనే గట్టి. ప్రభువా, నాకు సహాయం చేసి ప్రార్థన చేసుకున్నాం.